సుమారు 10 ఏళ్ల తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఉస్తాద్ సినిమా కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. అయితే మొదటి షో బెనిఫిట్ షో పడినటువంటి నేపథ్యంలో అంతా ఈ అభిమానులంతా బయటకు వస్తున్నారు. మనతో మాట్లాడుకుంటున్నారు. సార్, ఎట్లుంది సినిమా? చూడొచ్చును ఒకసారి. బానే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హిట్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ఏంటి కథ ఏంటి అసలు? కథ ఇంక మామూలే, అది పోలీసే సారు. సినిమా అయితే చూడొచ్చు, బాగుంది. ఏంటి గబ్బర్ సింగ్ లా ఉందా? గబ్బర్ సింగ్ అంత లేదు, మామూలు చూడొచ్చు మళ్ళా. సెకండ్ హాఫ్ ఏంటి అసలు? సెకండ్ హాఫ్ మా హీరోని గురించి, హీరోని సంథింగ్ అదంతా. దాని తర్వాత వాడు ఇంక అంతా హిందువులను పెట్టి చంపిటారు కదా, అది బాగా పెట్టుకుంటాడు వాడు. ఇది పవన్ కళ్యాణ్ తగ్గట్టు సినిమా ఇది. తగ్గదు కాదు, పవన్ కళ్యాణ్ సూపర్. ఇంకా చూడనికనే సినిమాలో పవన్ కళ్యాణ్ చూడాలంటే సినిమాలో చూడాలి, అట్ట పెట్టినారు. ఎట్లున్నాయి ఫైట్స్? ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి ఫైట్స్. ఫైట్స్ బాగున్నాయి. 2 సాంగ్స్ కూడా హైలైట్ ఉన్నాయి. సినిమా మాత్రం సూపర్ హిట్. సినిమా అయితే బాగుంది. ఒక ఇండియా ఆర్మీ గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆపరేషన్ సింధూర్ గురించి బాగా చూపించారు. సినిమా అయితే బాగుంది. సినిమా ఒకరి గురించి చెప్పక, సినిమా అయితే బాగుంది. చూసి అర్థమైతే సినిమా మా దేశంలో ఏం జరుగుతుంది, సినిమా అయితే హైలైట్ ఉంది. తెలుసుకోవాలి మీరు. ఏంటి సినిమా థియేటర్ దగ్గర ఎవరు లేరు, బాగుందంటే? సినిమా థియేటర్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నారు కదా, అది చూసి మాట్లాడండి. సినిమా దగ్గర ఇప్పుడు ఎవరు లేరు, ఎన్నికలు చూసి మాట్లాడండి. ఏంటి హంగామా ఏం లేదే? హంగమం లేదు. ఇప్పుడు చూడండి, ఎన్నికలు అడగండి. ఇప్పుడు సినిమా అర్థం చేసుకుంటే బాగుంది. సినిమా అర్థం చేసుకోవాలి. మొత్తం మాట్లాడి కొంతమంది ఉండరు. ఏంటి సార్, ఏంటి సినిమా ఏంటి అసలు? పర్లేదు, బాగా. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఏమంటే ఈ మూవీ సాంగ్స్ బాగుంది, చూడొచ్చు ఒకసారి. కథ ఏంటి అసలు? కథ అంటే ఏమంటే గబ్బర్ సింగ్ కథ ఉంది, కొంచెం చూడొచ్చు. ఏంటి సార్ సినిమా ఎలా ఉంది? బాగుంది, చాలా ఏంటి కథ బాగుంది. స్టోరీ మామూలు అన్న పవన్ కళ్యాణ్ చూడాలంతే. ఏంటి గురు సినిమా? సినిమా సూపర్ హిట్, చాలా బాగుంది. ఇది ఇంతకు ముందు సినిమాలు తీసిన దానికంటే ఇది ఎక్సలెంట్. పొలిటికల్ గా అందరికి సమాధానం చెప్పినట్టే సూపర్ హిట్, సూపర్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. ఏంటి గురు సినిమా ఏంటి అసలు ఎలా ఉంది? బాగుందండి. సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. సెకండ్ హాఫ్ మన ఇండియా గురించి కూడా ఉంది, అది మనం రివీల్ చేయకూడదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇండియా గురించి లాస్ట్ సీన్ లో మన సింధూర్ ఉంది, బాగుంది. చాలా బాగుంది. ఏంటి సార్ ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది గురు సినిమా? హైలైట్ ఉంది బ్రో, గూస్ బంప్స్ లిటరరీ. మామూలుగా ఇప్పుడు జరుగుతున్నాయి కదా కొన్ని, ఆ అమ్మాయిల మీద దండ్ల మీద ఆ వాటి గురించి. ఇప్పుడు అది పొలిటికల్ గురించి, పొలిటికల్ లో మన వాళ్ళకి జరుగుతున్నాయి కదా, వాటి గురించి ఉన్నాయి కొంచెం. గబ్బర్ సింగ్ మించుతుందా? కొంచెం అండర్ కవర్ ఆపరేషన్స్ దాని గురించి బాగుంది. గౌతమ్ అంతే. మేము పాతకాలంలో పవన్ కళ్యాణ్ ఎట్టున్నాడో అట్లనే చూసినాం. మాకు హిట్ వద్దు, ఫ్లాప్ వద్దు, అన్నం చూసినాం చాలు. సూపర్ హిట్. గబ్బర్ సింగ్ కన్నా బాగుందా? బాగుంది. పాత పవన్ కళ్యాణ్ గుర్తు చేసిన అందరికి మొత్తం ఖుషి పాటలు మొత్తం పాత పవన్ కళ్యాణ్ గుర్తు చేశాడు అందరికి. ఫ్యాన్ బాయ్. ఎక్సలెంట్. దేశభక్తి, డాన్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, సూపర్ ఎంటర్టైనర్. మోటి లేదు, ఉగాది ఉగాది. మొత్తంగా చూసుకుంటే సినిమా సక్సెస్ అనే టాక్ కనిపిస్తుంది. మిక్స్డ్ ఒపీనియన్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ లో కాస్త స్లోగా ఉందనేటువంటిది కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అండర్ కవర్ ఆపరేషన్ సంబంధించిన సినిమా ఇది. గబ్బర్ సింగ్ ను ఎలాంటి సినిమా? బ్లాక్ బస్టర్, పక్క ఫ్యాన్స్ కి పక్క పండగ సినిమా. హంగామాకు జోష్ ఏం కనిపించడం లేదు. అన్నున్నాయి. ఒక ఎలిమెంట్ రొమాంటిక్, హారర్, కామెడీ, ఎక్స్ప్రెస్, డాన్స్, కేక. మొత్తంగా చూసుకుంటే సినిమా యొక్క మిక్స్డ్ ఒపీనియన్ కనిపిస్తోంది. భగత్ సింగ్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించినటువంటి అనుకున్న స్థాయిలో లేదనేది మెజార్టీగా వస్తున్నటువంటి అభిప్రాయం. ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ స్లోగా నడిచింది అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కాసేపటి క్రితమే బెనిఫిట్ షో నుంచి బయటకు వచ్చారు అభిమానులు. అయితే మనతో మాట్లాడికి జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు. సార్ చెప్పండి, ఎలా ఉంది సినిమా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండగ ఉదయం 4 గంటలకే ప్రారంభమైంది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ షోలతో ఈ వాతావరణం రాష్ట్రమంతా కూడా ఒక పండగని ఇంకా ఉదయం నుంచే తెచ్చే విధంగా ఈరోజు రిలీజ్ చేశారు. ఈరోజు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని,
10 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో అలాగే ఈరోజు ఆయన డ్యాన్సులు కానీ పవన్ కళ్యాణ్ గారి నటన కానీ ఆయన బ్రహ్మాండంగా ఈ సినిమాలో అభిమానులందరినీ ఆలోచించే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దినారు. ఈ పండగకు బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోతా ఉంది. అంటే గబ్బర్ సింగ్ సినిమాకి ఈ సినిమాకు ఉన్న తేడా ఏంటి అసలు? ఆ సినిమా గబ్బర్ సింగ్ ఒక జానర్ సినిమా, ఇదొక సినిమా. ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కానీ, సాంగ్స్ కానీ, అలాగే ఫైట్స్ కానీ, ముఖ్యంగా సెంటిమెంట్ సీన్ కానీ అన్నీ కూడా ఉగాది పండగకి ఉగాది పచ్చడి ఎలాగైతే అన్ని షడ్రుచులు ఉంటాయో ఈ సినిమాలో కూడా షడ్రుచులను కూడా మేళవించి హరీష్ శంకర్ గారి అభిమానులకు అందరికి కూడా ఒక ఉగాది పచ్చడిని అందించిన విధంగా ఈరోజు సినిమాని అందరూ అందించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులందరూ ఈ సినిమాని చూసి చాలా సంతోషానికి గురవుతూ ఉన్నారు. అందరూ కూడా ఈ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. హరీష్ శంకర్ గారికి మేము ధన్యవాదాలు అంటే తెలియజేసుకుంటాము. ఓజీకి ఉన్న క్రేజీ ఈ సినిమాకి ఉన్న క్రేజీ పవన్ కళ్యాణ్ అభిమానులు కనిపించడం లేదా, కనిపిస్తుందా అంటే? ఖచ్చితంగా ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీకి రావాల్సిన సినిమాని ఆ, మార్చి 30కి తీసుకొచ్చారు. దాని తర్వాత కొన్ని పండగకు రావాల్సిన సినిమాలన్నీ కూడా వాయిదా పడడంతో పండగకు ఎటువంటి తెలుగు సినిమా రావడం లేదని నిర్మాతలు చాలా అర్లీగా ఈ సినిమాని 19వ తేదీకే తీసుకురావడం వలన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ అలాగే ప్రమోషన్స్ విషయంలో కొంచెం వెనుకబడిన మాట వాస్తవమే. కానీ అభిమానులు మాత్రం అటువంటి తేడా ఏం లేదు. ముఖ్యంగా ఈరోజు పండగ ఉండడంలో 2 పండగలు ఈరోజు ఉగాది పండగ అలాగే ప్రీ ఫెస్టివల్ రంజాన్ ఉండడం వలన కొంచెము మీరు చెప్పినట్లు హుషారు తగ్గిన మాట అదే థియేటర్ల దగ్గర హంగామా తగ్గిన మాట వాస్తవమే. కానీ సినిమా మాత్రం పక్కా 100% చాలా బాగుంది. రైట్, మీరు చెప్పండి సార్, అసలు కథ ఏంటి సినిమా? కథ మేము చెప్పకూడదండి, మీరు సినిమాకి వచ్చి చూస్తే అర్థమవుతుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఈరోజు ముందుగానే ఉగాది వచ్చేసింది, దాంట్లో నో డౌట్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు ఓజీకి ఉన్న క్రేజ్ అని మీరు అన్నారు, కానీ ఓజీ ఫ్యామిలీ ఆడియన్స్ అంత ఎక్కువ వచ్చు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. పవన్ కళ్యాణ్ గారు 100% ఉగాది సినిమా ప్రేక్షకులందరికీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ లో ఏముంది? ఎక్కడ కూడా బోరింగ్ లేదు, ఎక్కడ కూడా లేచిపోదామనే సీన్లు ఉండవు. ప్రతి ఒక్క సీను అద్భుతంగా ఉంది, హైలైట్గా ఉంది. దానికి మాత్రం హరీష్ శంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గబ్బర్ సింగ్ సినిమాలోన శృతి హాసన్ గారు, పవన్ కళ్యాణ్ గారు పేరు ఏ రకంగా హైలైట్ అయ్యిందో ఈ సినిమాలో లీలా గారు కానివ్వండి, కళ్యాణ్ గారు సీన్స్ మాత్రం అదిరిపోయినాయి. అసలు సినిమాలో ఆ పేరు చూస్తుంటే 2 కళ్ళు సరిపోతలేవు. అంటే క్రేజీ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ తమ్మను దేవిశ్రీ అసలు ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎరగదీసినాడు తమ్మను, దాంట్లో నో డౌట్. ఇంకా దేవిశ్రీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మాత్రం భయంకరంగా ఆయన మ్యూజిక్ ఇచ్చినారు. అంటే రీమేక్స్ ఆయన సినిమాలో సాంగ్స్ పెట్టడం అనేది ఇంకా అద్భుతం ఉంది. అంటే మనం చెప్పేదానికన్నా సినిమాలో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటాయి. రైట్, మొత్తంగా చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఓజీతో పోల్చుకుంటే ఇది బాగుంది. అయితే తప్పనిసరిగా ఫ్యామిలీతో చూడాల్సినటువంటి అంశం ఆ సినిమా అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు.